హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఫస్ట్ టైమ్ కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నుమాయిష్‌కి వెళ్ళాననమాట ఎగ్జిబిషన్‌కి. అసలు అనుకోలేదు ఈ ఇయర్ వెళ్తాను అని. ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను. సో, ఈ ఇయర్ కుదరదేమో అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌గా వెళ్ళాననమాట అనుకోకుండా. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మనకి ఇలా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ ఇంకా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ. సో, ఇవి ఏంటంటే మనకి అరౌండ్ 150 అలా చెప్తూ ఉంటారనమాట. 150, 100 అలా. అండ్ నాకు ఈ కడ నచ్చిందనమాట. అండ్ ఆమె ఇది కూడా ఒక 150 రూపీస్ అలా చెప్పినట్టుంది. బట్ బార్గెయిన్ చేస్తే నాకు 100 రూపీస్‌కి ఇస్తానందనమాట. సో, తీసుకుందాం అనుకున్నాను కానీ మా మమ్మీ అంత బాలేదు అని చెప్పారు. సో, అలా నేనైతే షాపింగ్ స్టార్ట్ చేశాను. సో, యాక్చువల్లీ నేనేంటంటే పెద్దగా కొందాం అనుకోలేదు. ర్యాండమ్‌గా నచ్చితే ఏమన్నా తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. సో, డిజైన్ కూడా బావుంది కదా అనుకున్నాను. అండ్ ఇదొచ్చేసి క్లాత్ బ్యాగ్ అనమాట. టోట్ బ్యాగ్ లాగుంది. సో, ఇది మా మమ్మీకి చూపిస్తే తను చెక్ చేస్తున్నారనమాట. ఎలా ఉంది ఏంటని. ప్రైజెస్ ఆర్ రీజనబుల్ గైస్ 350, 400 ఆ రేంజెస్‌లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మూవ్ అయిపోయాము. కొంచెం ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అసలు చాలా బావున్నాయి. చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో, మేమేంటంటే అరౌండ్ 4:30 ఆ టైంకి వెళ్ళాము. సో, కలెక్షన్ చాలా బావుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే బ్రేస్లెట్స్ అన్నమాట. వావ్! బీడ్స్‌తోని. చాలా కలెక్షన్ ఉంది. సో, ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్‌లోనే కనిపిస్తాయి. లోపల ఎగ్జిబిషన్‌లో ఇంత కలెక్షన్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, స్టార్టింగ్‌లోనే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. 150 అలా చెప్తూ ఉంటారు. అండ్ కొంచెం బార్గెయిన్ చేస్తే మనకి 100 రూపీస్‌కి అలా ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే నాకు ఈ బ్యాగ్స్ చాలా అట్రాక్ట్ చేశాయి. రాజస్థానీ బ్యాగ్స్ అనుకుంటా. ఐయామ్ నాట్ ష్యూర్. కానీ చాలా బావున్నాయి. ఎవరో అంటుంటే నేను విన్నాను. సో, ఇవి కూడా అరౌండ్ 550 600 ఆ రేంజ్‌లో చెప్తున్నారు వీళ్ళైతే. సో, మనం బార్గెయిన్ చేస్తే అరౌండ్ 450, 400 అలా ఇచ్చేస్తారనమాట. సో, ఈ కలెక్షన్ కొత్తగా చూస్తున్నాను నేనైతే. చాలా బావుంది. అండ్ ఇవంతా కూడా కొంచెం హ్యాండ్‌మేడ్ లాగా అనిపిస్తుంది కానీ ఈ కలెక్షన్ మనకి బయటే దొరుకుతుందనమాట. మళ్ళీ ఎగ్జిబిషన్‌లో ఉంటుందని మాత్రం అనుకోకండి. సో, లోపలైతే అసలు లేవు ఇలాంటి కలెక్షన్. సో, బయట మాత్రమే ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే నాకు ఇలా స్టాండ్స్‌లా ఉన్నాయన్నమాట. మంచి మంచి కలెక్షన్ అండ్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సో, చాలా ఉన్నాయన్నమాట. మనకేమన్నా కావాలనుకుంటే మనం ఇక్కడే కొనుక్కోవాలి. లోపలైతే మాత్రం ఇలాంటి కలెక్షన్ అస్సలు మనం దొరకవనమాట. సో, ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కొనేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఎగ్జిబిషన్ అరౌండ్ ఒక 1 వీక్ అలా ఉంటుంది అంతే. ఇంకా తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో, ఇంకా ఎవరైనా లేకపోతే వెంటనే వెళ్ళిపోండి. బ్యాగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట ఇవి. అడుగుదాం మీ రేట్స్. 150 का है मैडम, आपको 600 को 600 నైస్. और भी चाहिए तो उसमें डिफरेंस डिस्प्ले में भी ఓకే. అక్కడ ఇంకా డిజైన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ప్రైజెస్ అయితే హైయే ఉన్నాయి. ఇది వచ్చేసి 100 రూపీస్ అంట. 150 చెప్తున్నారు, 100కి ఇస్తున్నారు. చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అయితే. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట స్టార్టింగ్లో. లాంగ్ ఇవన్నీ కూడా డోర్ డెకర్స్. పోయి మేమైతే దహిపూరి చెప్పాము. ఆమె ఇలా ఈ డ్రెస్సెస్ పెట్టుకొని ఉందన్నమాట. చాలా బాగున్నాయి మెటీరియల్స్. అండ్ ఇక్కడ దుప్పటాస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 150 రేంజెస్లోనే ఉన్నాయన్నమాట. సో, ఏం తగ్గించి చెప్పట్లేదు. ఎంత? 150. ఇవి పైవి
चाहूँगा ये एड्रेस पे ले सकते हो। ఓకే. సో ఇక్కడ ఐటమ్స్ ఏమైనా నచ్చితే మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా మనకి ఇచ్చారనమాట. సో చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయన్నమాట. హోల్సేల్కి ఇస్తారంట, రీటైల్స్ కూడా సేల్ చేస్తారంట వీళ్ళు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. వీళ్ళ విజిటింగ్ కార్డ్ ఇది. ఇట్లా మనకి ఇలా చైన్స్ ఉన్నాయన్నమాట బీడ్స్తోని, చాలా బాగుంది. ఓ 100కి ఒకటంట, 150కి 2 పీసెస్ అంట. నైస్. ఏవా 100 का 3 ఏ బ్రేస్లెట్స్ 100 की 3. నైస్, చాలా బాగుంది కలెక్షన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి పెట్టుకొని. సో ఆల్మోస్ట్ అందరివి అదే రేట్స్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం తీసుకోదలుచుకోవట్లేదు. కూడా ఉన్నాయి, ఇలా చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. హండ్రెడా ఇది పెద్దది? ఓకే. సో చిన్నది 100, పెద్దది 200 అంట. ఒక స్టోర్ ఉందన్నమాట హిమాలయ బుక్ దగ్గర. సో ఇక్కడ ఇవన్నీ కూడా 250 అని పెట్టున్నారు. బోత్స్ స్టింగ్ బ్యాగ్స్ అనమాట. చూద్దాం, ఈ బ్యాగ్ బాగుంది, బ్రాండెడ్ చూస్తున్నారనమాట. ఇది వచ్చేసి బుక్ గోల్డ్ దగ్గరే ఉంది. ఇది కూడా నేను చూసా. వావ్, నైస్, బాగుంది కదా. అలా బెడ్షీట్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో ఇప్పుడు మనం కాబట్టి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ బ్యాగ్స్ బాగున్నాయి. ఎంట్రన్స్లోకి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ నాకు బ్యాగ్స్ నచ్చాయి అనమాట. అడుగుదాం వీళ్ళని అనమాట. జూట్ బ్యాగ్స్ బాగున్నాయి, ఎంతో అడుగుదాం వీటిని. ఇది జూట్ బ్యాగ్ 250యా? సో 250 అంట. బాగున్నాయి. 100 లోగోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 250 రేంజెస్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఏదైనా తీసుకుందామా? చూద్దాం. ఇది ఎంత? 250 మేడం. 250యా? ఫిక్స్డా? ఓకే. ఇప్పుడు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఓ టికెట్ వచ్చి 50 రూపీస్ అంట. ఇప్పుడు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. అలా ఎంటర్ అయ్యామో లేదో ఇలా నన్ను చికెన్ కర్రీ కుర్తాస్ అట్రాక్ట్ చేశాయి. చాలా కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు ఏం కొనట్లేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారనమాట. టైం వచ్చేసి జస్ట్ 5 o'clockకి మీరు చూడొచ్చు ఎంత మంది ఉన్నారో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారండి. బికాస్ నేను వీక్ డే వచ్చాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీ కుర్తాస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కాటన్ కుర్తాస్ ఉన్నాయి. అండ్ ఇవి జస్ట్ 499 అంట. ఇవి చూద్దాం మనం వెళ్ళి. ఇవి షర్ట్స్ డబల్ ఎక్సెల్ అని పెట్టారు కానీ చిన్న సైజెస్ ఇవి. దీనికి లైనింగ్ లేదు. ఓ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది బాగుంది కదా. 600 సో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి ఉన్నాయి. ఓకే, నైస్, బాగుంది కలెక్షన్ ఇక్కడ.
స్టాల్ వచ్చేసి బాలీవుడ్ స్వీట్స్ అంట. ఈ స్టాల్లో డ్రెస్సెస్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, వైబ్రెంట్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ టైం నేను ఇక్కడ కూడా తీసుకున్నట్టున్నాను ఒక బ్యాగ్. ఇక్కడ నన్ను ఏదైనా అట్రాక్ట్ చేస్తుందో లేదో చూద్దాం. నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. ప్రైస్ అడిగితే 1200 అంటున్నారు. ఇది కూడా నచ్చింది, బట్ ఇది కూడా సేమ్ అని చెప్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ కొంచెం హై కాస్ట్ ఉన్నట్టున్నాయి. కొంచెం కొత్తగా ఉన్నాయి, ఇది ఏ మెటీరియల్లో కూడా తెలియట్లేదు, కానీ బాగున్నాయి. ఇది కొంచెం కొత్తగా ఉన్నాయి అన్నమాట. నేను చూస్తున్నాను ఫస్ట్ టైం ఇలా. దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇది కొంచెం ప్రైజీగా ఉన్నాయి అన్నమాట. ఈ స్టోర్లో నాకు ఎందుకో కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది. ఇక్కడ పలాజాస్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి అన్నమాట కలర్స్, బట్ ప్రైజెస్ 450 అంట ఫిక్స్డ్. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ ప్లాజాస్ ఉన్నాయి, అండ్ ఇవి వచ్చేసి 350 అంట. చాలా కలర్సే ఉన్నాయి, పెట్టేద్దాం ఇక్కడ. ఇదొక స్టోర్లో బెడ్షీట్స్కి క్రేజ్ ఉంది, చాలా మంది తీసుకుంటున్నారు. బట్ మనం ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ ఒక లేన్లో మొత్తం చికెన్ కర్రీసే ఉన్నాయి. ఓ మై గాడ్, లెట్ మీ జూమ్ ఇట్. మొత్తం చికెన్ కర్రీ స్టోర్స్ అన్నమాట. బట్ నేను అటు వెళ్ళట్లేదు, బికాస్ నేను కొనుక్కోవట్లేదు కాబట్టి ముందుకెళ్దాం. వీళ్ళు ఇలా పట్టుకొని సేల్ చేస్తున్నారు, వచ్చేసి 600 అంట. కానీ కొంచెం నాకు ఎందుకో ట్రాన్స్పరెంట్ ఉన్నాయనిపించింది. సో ఇలా ముందుకెళ్దాం, ఇంకా ఏమన్నా కొత్తగా అనిపిస్తాయి. సో అలా అలసిపోయామని బాదం పాలు తెచ్చుకున్నాం, ఇంకొంచెం సేపు తిరగడానికి ఎనర్జీ కోసం. బాగున్నాయి, ఎటు చూసిన బట్టల షాపులే. అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ ఉన్నాయి. 300, 400, 600 అని బోర్డ్స్ పెట్టారు, కానీ సూపర్ కాస్ట్ ఉన్నాయి అనమాట లోపలికి వెళ్తే సెట్స్ అడిగితే. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ కవర్స్ దగ్గరకు వచ్చాము. ఎంత? 250. సో ఒకటైతే తీసుకున్నాము. 200 తీసుకో. ఇక్కడ ఒక బ్యాగ్ షాప్కి వచ్చాము. సో ఈ లోపల ఏం చెప్తారో చూద్దాం. సో అంతా నార్మల్ క్వాలిటీలో ఉంది. సో ఇవి వచ్చేసి ఫిక్స్డ్ 300 అంట స్లింగ్ బ్యాగ్స్. ఇక్కడ లేని మొత్తం బ్యాగ్స్ ఉన్నాయి. మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం బ్యాగ్సే అనమాట. ఈ 250 రూపీస్ అంట. సో ఇక్కడ సో ఈ బ్యాగ్ షాప్స్ చూపిస్తున్నా. ఫస్ట్ కాపీస్ అని సేల్ చేస్తున్నారు కొన్ని బ్యాగ్స్ అయితే. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ కొన్ని బ్రాండెడ్ లోగోస్ పెట్టి మరి అమ్ముతున్నారు. ఇక్కడ రుచి ఉంది, ఇక్కడ సభ్యసాచి ఉంది. సో అడుగుదాం ఈ బ్యాగ్ ఎంత చెప్తారు. బ్యాగ్ ఎంత? 800 అంట. సో ప్రైజెస్ అయితే కొంచెం హైయే చెప్తున్నారు, కాకపోతే మనం బార్గెన్ చేసుకోవాలన్నమాట. సో అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. వెళ్తున్నాం, మా మమ్మీ శారీస్ చూస్తుందంట. ఇంకా ఇప్పుడు కప్స్ దగ్గరకు వచ్చాము. సో మా మమ్మీ ఏమంటుందో, తీసుకోవాలంటుందో లేదంటుందో తెలీదు. నాకైతే ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి కప్స్. ఎంత ఇది? 100కి 3. ఏవైనా అంతేనా? అంతే. అవి చిన్న చిన్న కాకపోతే 150కి 6. అవి 100కి 6ఆ? 150కి 150. ఇవి ఓకే, అన్ని 100కి 3 ఉంది. ఓకే. ఇది వచ్చేసి మనకి అగరబత్తి స్టాండ్. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా. ఇదా
పింక్ పింక్ ఇదైనా బాగుంది కదా. సో సో మా మమ్మీ ఇది తీసుకోమంటున్నారు. ఇలా స్టోర్ వచ్చి ఇలా ఉందన్నమాట. సో వీళ్ళకి బోర్డు ఏం లేదు, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. వావ్, ఎంత క్యూట్ ఉన్నాయో ఇవైతే. $450 ఇయర్ రింగ్స్, 250. ఇక్కడ పాప్కార్న్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోర్ వచ్చేసి అమెరికన్ పాప్కార్న్ అంట. సో ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, నుమాయిష్ స్కేరీ హౌస్ అంట. ఫుల్ బిజీ ఉన్నాడు అంకుల్ చెప్పట్లా. సో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో వీటి ప్రైజెస్ అయితే అడుగుదాం. అండ్ ఇక్కడ కాంబోస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ క్లిప్స్ కూడా ఉన్నాయి, వెరైటీ వెరైటీ క్లిప్స్. సో ఇవి నన్ను టెంప్ట్ చేస్తున్నాయి, కానీ రేట్స్ కొంచెం హై ఉన్నాయి అన్నమాట. సో చలో. సో రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవి 200, 300 అలా ఉన్నాయంట. అండ్ ఇవి వచ్చేసి 100s అంట. ఓకే, కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట బోస్ ఇక్కడ. అండ్ ఈ షాప్ వచ్చేసి బాలీవుడ్ కాస్మెటిక్స్ అంట. చాలా బాగుంది వీళ్ళ కలెక్షన్ అయితే, కొంచెం ప్రైజీ కూడా. ఇక్కడ చాలా ఉన్నాయి బ్రాండెడ్ లాగా, నాకు తెలిసి ఫస్ట్ కాపీస్ ఇవి. సో ఇవి రేట్స్ ఎంత చెప్తారో ఐడియా అయితే లేదు. సో ఇదైతే బాగుంది. ఎగ్జిబిషన్ మొత్తం ఈ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. నాకు నచ్చాయి, కానీ బ్యాక్ అయితే ట్రాన్స్పరెంట్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో అయితే. సో మనం చూసి తీసుకోవాలనుకుంటే. ఎగ్జిబిషన్ మొత్తం ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. వచ్చాము. ఇది కంప్లీట్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. $150 for 2. సింగిల్ ఇవ్వరా? జస్ట్ $50 అంట. డ్రీమ్ క్యాచర్స్ ఇవి వచ్చేసి 100 అంట. ఫిక్స్డ్ ప్రైసెస్. సో ఇవి ఏవైనా $100 అంట. $100.
ఇవి కూడా అంతేనా? भैया कितने रुपए का होगा? खरीद कितने की होगी? खरीद 100 రూపీస్ అంట ఇవన్నీ కూడా. अगर 50 में दिलवा दो. अरे नहीं भैया बना कुछ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఫుడ్ కోర్ట్ దగ్గరికి. బ్యాంగిల్స్ కలెక్షన్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలసిపోయామని చెప్పి కాసేపు ఇలా ఫుడ్ కోర్ట్లోకి వచ్చాము. ఇంకా ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి. टिकट काउंटर खुला है, टिकट इस मंच से दिया जा रहा है। देखिए अपनी फैमिली और अपने परिवार के साथ वेल ऑफ डेट। Entrepreneurs to bring their visions to life and turn their ideas into thriving enterprises. You visit Innovation Solutions in this exhibition where ideas fly. Brought to you by Exhibition Society and TV Hub. Situated at the Garden Area beside the Exhibition Society office. Remember, TV Hub. అలా వస్తుంటే నాకు ఈ డ్రెసెస్ చాలా నచ్చినాయి అనమాట. చాలా రీజనబుల్ రేట్స్ మీరు చూస్తున్నారు కదా, 600, 250 అలా ఉంది. పడుతుంది అలా 10 మినిట్స్కి కంప్లీట్ అయిపోతుంది. ఇవే కదా? ఫైనల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఫుల్ అలసిపోయాను నేనైతే. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట. ఇంకా ఇమీడియట్గా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. సో ఒకవేళ ఎవరైనా ఇంకా ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. బికాస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లోజ్ చేసేస్తారు. సో ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి గైస్. ఇంకా నెక్స్ట్ వీక్లో నాకు తెలిసి సేల్స్ పెట్టే అవకాశం ఉంటుంది క్లోజింగ్ టైం కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.